హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియోను ఒకసారి చూపించిన తర్వాత అసలు మ్యాటర్ ఏందో తెలుసుకుందాం. ఎంతో చరిత్ర కలిగిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే టీటీడీ నుంచి అయితే 35,19,00,000 రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కొండగట్టుకు సంబంధించి కొండగట్టు అంటే చాలా చరిత్ర కలిగిన టెంపుల్. లక్షలాది మంది భక్తులకైతే చాలా నమ్మకం. కోరిన కోరికలు తీర్చుతాడని ఏ వాహన పూజ అయినా ఎక్కువ అక్కడి నుంచి చేపిస్తారు. అక్కడ ప్రతి నిత్యం భక్తులతోటి కిటకిటలాడుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి టైంలో లక్షలాది మంది హనుమాన్ మాల ధరించి కొండగట్టుకి వెళ్ళి దర్శనం చేసుకోవడం మరియు మాల విరమణ అనేది కూడా చేయడం జరుగుతుంది. కానీ అక్కడ చూసినట్లయితే కొండగట్టులో చూసినట్లయితే ఇంతవరకు సౌకర్యాలు అయితే కరెక్ట్గా లేవు. భక్తులు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొనే వాళ్ళు. కానీ గతంలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు వారాహి అనే వెహికల్ తీసుకున్న తర్వాత ఆ వారాహి వెహికల్కి కూడా పూజ చేయించడం, అంతకుముందు కూడా ఒకసారి అక్కడికి వచ్చి ప్రచారం ఆయన పార్టీ పెడుతున్న టైంలో ప్రచారంలో పాల్గొనడం అట్లాంటివి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం విశ్వాసం అనేది అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి మీద కలిగింది. ఈ క్రమంలోనే కొండగట్టుకి వెళ్ళిన సందర్భంలో అక్కడ భక్తులు మరియు ఆలయానికి సంబంధించిన అర్చకులు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట, ఇక్కడ భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్షలాది మందితోటి ఎప్పుడు కొండగట్టు కిటకిటలాడుతూ ఉంటుంది. అయినా కూడా ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. కనీసం మీరైనా ఇట్లాంటి వసతులు కల్పించురని అప్పుడెప్పుడో భక్తులు మరియు కొంతమంది ఆ గుడికి సంబంధించిన అర్చకులు పవన్ కళ్యాణ్ గారిని కోరిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు టీటీడీ నుంచి 35,19,00,000 రూపాయలతోటైతే వసతి గదులు మరియు ఆ మాల విరమణకు సంబంధించిన సత్రాలను ఏర్పాటు చేయడానికైతే శంకుస్థాపన చేసిర్రు. ఈ శంకుస్థాపనకు తెలంగాణకు సంబంధించిన మంత్రులు మరియు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అటెండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమంటారు అంటే పలు అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేసిరు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని చూసిన తర్వాత పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి డిప్యూటీ సీఎం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నాడంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఇక్కడ నిధులన్నీ ఏమవుతున్నాయి? ఆంధ్రప్రదేశ్లోని టీటీడీకి సంబంధించిన నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టి అభివృద్ధి పనులు అయితే చేస్తామని శంకుస్థాపన కూడా చేసిరు. మరి ఇక్కడ ఈ రోజు అయితే కొంతమంది మంత్రులు మరియు నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడాలి కదా. పక్క రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం వచ్చి ఇక్కడ శంకుస్థాపన పనులు చేస్తున్నారు. మరి మన రాష్ట్రంలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ నిధులన్నీ ఏమవుతున్నాయి? మరి ఇక్కడ నిధులతోటి ఆలయాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా. గతంలో చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలతోటి కొండగట్టు అభివృద్ధి పనులు చేస్తాం, కొండగట్టును అభివృద్ధి చేస్తాం, ఆధ్యాత్మిక దేవాలయంగా తీర్చిదిద్దుతామని 100 కోట్లు అయితే రిలీజ్ చేసిరు. మరి ఆ 100 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత 100 కోట్లు ఎటుపోయినాయి? అక్కడ అభివృద్ధి లేదు, ఏం లేదు. వచ్చిన భక్తులకు కనీసం తాగునీరు, వసతి గృహాలు అట్లాంటి సౌకర్యాలు కూడా లేవు. మరి అవన్నీ ఆ 100 కోట్లు ఎటుపోయినాయి? ఆ 100 కోట్లు అంటే పక్కదారు పట్టినాయి. అప్పుడు అన్ని అక్రమాలు అవి జరిగినాయి అనుకోవచ్చు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయినాక కూడా మరి ఇప్పుడు కొండగట్టుకు పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అక్కడి నిధులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకునే స్థాయికి వచ్చిందంటే ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. పక్క రాష్ట్రంలో వచ్చి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు, మరి మేమేం చేస్తున్నామని మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోరి. ఈ క్రమంలో నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, నేను ఏదో పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాను కాదు. ఈ మధ్య కాలంలో అదే రాయలసీమకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనీయమని మాట్లాడారు. మరి ఇప్పుడు తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఆంధ్ర నుంచి వాళ్ళ రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో పెడుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకంటే లేరు? ఇప్పుడు మీ నిధులు మాకు వద్దని చెప్పొచ్చు కదా, మా ఆలయాలను మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పొచ్చు కదా. అట్లా చెప్పారు అంటే ఆ విధంగా చెప్పారు. ఎందుకంటే అవసరాన్ని బట్టి మెదులుతారు. మేము ఎట్లాగో మా రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను గాలికి ఇడిచిపెట్టినా మాకు అవసరం లేదు, మేము ఎప్పుడు మా జేబులు నింపుకుంటానికే ఉంటాం తప్ప
మేము ఏ ఆలయాల మీద ఎట్లాంటి తెలంగాణ అభివృద్ధి మీద దృష్టి పెట్టాము, పక్క రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళు అభివృద్ధి చేసి ఇక్కడ పెత్తనం చెలాయించాలి తప్ప మేము చేతులు కట్టుకొని కూర్చుంటాం అన్న విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ఎట్లకేలకు తెలంగాణ ప్రభుత్వం అయితే దేవాలయాల గురించి అభివృద్ధి గురించి పట్టించుకోదు. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి మీద ఉన్న నమ్మకం భక్తి కొద్ది అయితే అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి టీటీడీ నుంచి అయితే 35,19,00,000 రూపాయలు అయితే నిధులు తెలంగాణలోని కొండగట్టు ఆలయం అభివృద్ధి పనులకైతే కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అభివృద్ధికి నోచుకోలేని ఇట్లాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. అందులో కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నది. కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధికి ఈ రోజైతే నోచుకుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం మేలుకొని తెలంగాణలో ఇట్లా చాలా దేవాలయాలు అభివృద్ధికి నోచుకోకుండా కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా వాటిపైన దృష్టి సాధించి కొంచెం ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.